హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి ఈరోజు ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాను. మరి మీరు కథను తెలుసుకోవటానికి మనందరూ సిద్ధంగా ఉన్నారా? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మీతో పాటు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మరి మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ చిన్న కమెంట్, ఆ కథ ఎలా అనిపిస్తోంది. తద్వారా కథలు అనేవి అందరికీ రీచ్ అవటం జరుగుతుంది. ఇంకా మరిన్ని అద్భుతమైన కథలతో మీ ముందుకి నేను రావటానికి ఒక చిన్న ప్రయత్నం. ఓకే, ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి మన్నించండి. మరి ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి కథ ఏంటంటే అద్భుతమైనటువంటి కుందేలు. మరి ఈ అద్భుతమైనటువంటి కుందేలు టైటిల్ అంటే అసలు ఏంటి, అసలు అందులో ఏం చెప్తోంది కథ అనేది తెలుసుకుందాం. మరి ఒక రోజట ఒక వేటగాడు అక్బర్ ఆస్థానాన్ని సందర్శించాడట. ఒక వేటగాడు అక్బర్ ఆస్థానాన్ని సందర్శించాడు. అతను అక్బర్కి ఒక విచిత్రమైన కుందేలుని చూపించాడట. చూపించి, నేను ఈ అద్భుతమైన కుందేలును అడవిలో కనుగొన్నాను, దయచేసి నా బహుమతిని స్వీకరించండి అని అతను చెప్పాడట ఆ వేటగాడు. అయితే కుందేలు చాలా రంగులను కలిగి ఉండి నిజంగానే అద్భుతంగా కనిపించిందట అతను చూపించినటువంటి కుందేలు. నీ బహుమతికి నేను సంతోషించాను, ప్రతిఫలంగా నేను నీకు 100 బంగారు నాణాలను ఇస్తాను అని అక్బర్ అన్నాడట ఆ వేటగాడితో. మరి అక్బర్ అన్నదానికి 100 నాణాలు ఇస్తానన్నాడు కదా. ఆ వేటగాడు చాలా సంతోషించాడట. సంతోషించి మరి ఇంక ముందు ఏం జరుగుతుంది, అప్పుడు అక్కడే బీర్బల్ మహారాజా, బీర్బల్ ఉన్నాడట. మహారాజా, ఈ కుందేలు మురికిగా ఉంది, ముందు ఇది స్నానం చెయ్యాలి అని అక్కడే ఉన్నటువంటి బీర్బలు మహారాజుతో అన్నాడట. అప్పుడు అక్బర్ దానికి అంగీకరించాడట. అంగీకరించి ఒక తొట్టితో గోరువెచ్చని నీటిని ఒక తొట్టిలో గోరువెచ్చని నీటిని తీసుకురమ్మని బీర్బలు ఒక సేవకుడిని అడిగాడట. అడగగానే ఆ సేవకుడు నీటిని తీసుకొచ్చాడట. తీసుకొస్తే అతను ఆ కుందేలునట నీటిలో ముంచేశాడట. ఆ కుందేల్ని నీటిలో ముంచినప్పుడట కుందేలు శరీరంపై ఉన్నటువంటి రంగులన్నీ కూడా పోయాయట. కుందేలుపై ఉన్నటువంటి రంగులన్నీ కూడా పోయాయట. అది సాధారణమైనటువంటి తెల్ల కుందేలు మాత్రమే. అక్బర్కి వేటగాడి మీద కోపం వచ్చిందట. ఎందుకు? తన్ని మోసం చేశాడు. తెల్లగా ఉన్నటువంటి కుందేలుకి రంగులు పూశాడు. అతను బీర్బల్ని ఇది రంగులు వేసిన కుందేలు అని మీకు ఎలా తెలుసు అని బీర్బల్ని అడిగాడట. అడిగినప్పుడు బీర్బలు, వేటగాడు కుందేలుకు రంగులు వేయటానికి అనేక రంగులు ఉపయోగించాడు, దాని గోళ్లపై రంగు ఇప్పటికీ ఉంది అన్నాడట. దాని గోర్లపై రంగు ఇప్పటికీ ఉంది అని బీర్బలు సమాధానం చెప్పాడట. ఓకేనా? అయితే మరి అలా చెప్పేసరికి అక్బరు బీర్బల్కు అతనికి వేటగాడికి ఇచ్చే బదులు అక్బర్ ఏం చేశాడట, బీర్బల్కు 100 నాణాలను ఇచ్చాడట. ఎందుకు? తను అక్కడ తెలివిగా ఆలోచించి ఏం చెప్పాడు, గోరువెచ్చని నీళ్ళను తీసుకురండి, కుందేలు చాలా మురికిగా ఉంది, మొట్టమొదటిగా ఈ కుందేలు స్నానం చెయ్యాలి అని అన్నప్పుడు
అక్కడ ఉన్నటువంటి సేవకుడు నీళ్లు తెచ్చిపెట్టగానే కుందేలను అందులో ముంచి తీయగానే దానికి ఉన్నటువంటి రంగులన్నీ కూడా పోయాయి. వేటగాడు ఏం చేశాడు? తను ఏ విధంగా ఎలాగైనా సరే మహారాజు దగ్గర ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చి తను ఇవ్వటం ద్వారా ఆ 100 నాణాలు ఏదో ఒకటి తిరిగి అలాంటి అద్భుతమైన విచిత్రమైనటువంటి మహారాజుకు సమర్పిస్తే మహారాజు గారు ఏం చేస్తారు? సాధారణ వ్యక్తులకి బంగారు నాణాలు ఏదో ఒకటి బహుమతిగా ఇస్తారు కదా. ఆ ఆశతో తను అలా ఇతరులని మోసం చేసేసరికి చివరికి దాన్ని బీర్బల్ గుర్తుపట్టి అలా అటువంటి దాని నుంచి ఆ మహారాజు గారిని ఎంత చక్కగా కాపాడాడో చూడండి బీర్బల్ కదా. అక్బర్ బీర్బల్ కథల్లో ఇదొక అద్భుతమైనటువంటి కథ. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? అది మామూలుగా ఉన్నటువంటి తెల్ల కుందేలే దానికి రంగులు వేసి ఒక అద్భుతమైనటువంటి కుందేలుగా మార్చి వేటగాడు మహారాజు గారి దగ్గరికి తీసుకువచ్చారు. చివరికి బీర్బలు అది కనిపెట్టాడు. ఆ వేటగాడు యొక్క మోసాన్ని కనిపెట్టారు కదా. ఎప్పుడు కూడా ఎవరికి ఇలాంటి మోసాలు చేయకూడదు. ఈ కథ ద్వారా మనం ఎంతో చక్కని అద్భుతమైనటువంటి నీతిని తెలుసుకున్నాం. మరి మీకు ఎలా అనిపించింది ఈ కథ? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ విలువైనటువంటి సమయాన్ని ఉపయోగించి ఇంత చక్కని కథను విన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.